ఇవాళ మనం తయారు చేసుకోబోయే రెసిపీ ఉప్మా బిర్యానీ. తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి హీట్ అయిన తర్వాత 2 స్పూన్ల ఆయిలు, 4 స్పూన్ల నెయ్యి వేసుకొని హీట్ చేసుకోవాలి. ఒకసారి హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న మిర్చి ముక్కలు వేసి కలుపుకోవాలి. వేగిన తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకొని ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఒకసారి అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత సన్నగా 2 ముక్కలుగా చేసి పెట్టుకున్న జీడిపప్పు ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అన్నీ వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి ఒకసారి కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లోకి రుచికి సరిపడా ఉప్పు, హాఫ్ కప్పు పెరుగు వేసి ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక గ్లాసు రవ్వకి 3 గ్లాసుల నీళ్లు వేసుకొని ఒకసారి కలుపుకొని ముందుగా పక్కన తీసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని వేసి మూత పెట్టుకొని 10 నిమిషాలు నీళ్లు బాగా మరిగేంత వరకు వెయిట్ చేయాలి. ఇలా మరుగుతున్న నీళ్ళలో రవ్వ వేసుకుంటూ ఉండలు కట్టుకోకుండా ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత హాఫ్ చెక్క నిమ్మరసం పిండుకొని ఒకసారి మళ్ళీ అంతా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత పైన కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. తర్వాత 10 నిమిషాల తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మనం తయారు చేసుకున్న ఉప్మా బిర్యానీ రెడీ.